వీడియో అయితే లాస్ట్ దాకా చూడడం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ రాజమహి చెక్కిన విగ్రహాలన్నీ అయితే దేవతలే అంటుండే. ఈ దేవతలందరూ ఇక్కడ శివుడిని అయితే పూజించేవారంట ఫ్రెండ్స్. ఇంకో మూడో వాటర్ క్రాసింగ్ మా దేవస్వామిని దాటించేసి పైకి అయితే ఎక్కేమంటున్నాను. ఎందుకంటే ఆయన నేను దూరభూమిని ఈరోజు మనం అయితే అడ్డదిగలో ఉన్నాం ఫ్రెండ్స్. అడ్డదిగలో దాటామన్నమాట. ఇక్కడ నుంచి బురబంద శివాలయంకి అయితే వెళ్తున్నామండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మంచి అడవులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శివాలయం. వైరావరం అయితే ఇంకా ఇక్కడికి 35 కిలోమీటర్లు ఉందండి. ఇంకా అక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు ఉందంట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికైతే మనం ఇంకా 40 కిలోమీటర్లు వెళ్ళాలా. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. బురమంత క్షేత్రం అయితే చాలా బాగుంటుంది. మనం అయితే వైరావరం రూట్లోకి అయితే తిరిగామండి. ఇంకా ఇక్కడికైతే 25 కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి వైరావరం నుంచి ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది అంటే బురమంద క్షేత్రం అయితేనే. మనం అయితే మంచి ప్రెజెంట్ అయితే మనం మంచి ఏజెన్సీలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అయితే రోడ్ అయితే వైరావరం దాకా అయితే ఎక్సలెంట్గా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి కొంచెం 4 కిలోమీటర్లు అయితే ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది. ఇంకా వైరావరంతో లాస్ట్ అంటుండే రోడ్డు ఊరు కూడా ఇంకా అదే లాస్ట్ ఊరు అంటుండే. వైరావరం దగ్గరికి వచ్చేకైతే ఇక్కడ చూడండి గిరిజన సంత అయితే జరుగుతుంది. ఇంకా సంత అయితే ఇంకా పూర్తిగా అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకొక గంటలో అయితే ఫుల్గా అయితే స్టార్ట్ చేస్తారంటుండే. ఇలాంటి పల్లెటూరులో ఇలా గిరిజన సంతలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. చాలామంది ఇలాంటి గిరిజన సంతల్లో కూడా వీడియోస్ అయితే చేసి పెడుతున్నారు ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా చాలా బాగా అయితే వెళ్తున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు. మన గిరిజన సంత దాటి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఏర్ అయితే వెళ్తుంది. ఇంకా ఎర్రనీరు ఇంకా ఉంది. ఇంక వర్షాలు రీసెంట్గానే తగ్గినాయి కదా. ఇంకా ఇక్కడికి నాకు తెలిసి ఇంకా 15 కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్. బురమంద ఒక 10 కిలోమీటర్లు ఏమో వైరావరం ఉంటుంది. మనం అయితే వైరావరం వస్తామండి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో అడుగుదాం. వైరావరం దాటిపోయాం ఫ్రెండ్స్. కనిపించే కొండలకి అయితే వెళ్ళాలి మనం. ఇంకా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది అంటున్నాయి ఇక్కడ నుంచి శివాలయం. మనకైతే వాటర్ క్రాసింగ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 4 అయితే ఉంటాయి. మన పాము మెలుకలు ఎలా ఉంటుంది ఆ టైప్లో అయితే వాటర్ క్రాసింగ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే బోర్డు హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు జాగ్రత్తగా వెళ్ళమని. మన బైక్ అయితే వాటర్ క్రాసింగ్లు అయితే చేయాలి ఫ్రెండ్స్. ఒక 5-6 వాటర్ క్రాసింగ్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాగు చూడండి ఎంత అందంగా ప్రయాణిస్తుందో. మనకైతే ఇంక ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ అయితే తగిలింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ అయితే వ్యానేషన్ అయితే వచ్చారు క్షేత్రానికి. స్వామి పట్టుకో, వీడియో బాగా సెల్ గట్టి పట్టుకో, వీడియో ఆన్లో ఉంది. వీడియో తీ పైకి ఎక్కించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ రోడ్ అనమాట మొత్తం. క్షేత్రం చాలా పుణ్యక్షేత్రం అనమాట ఇది. అంటే సాధారణంగా ఎవరికి తెలీదు. రోడ్ అయితే ఒక మనకి 4 కిలోమీటర్లు ఇలా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ మనం 2 కిలోమీటర్లు అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇంకో 2 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట. కార్లు ఈ వాటర్ క్రాసింగ్ అనమాట. ఇది ఒక వాటర్ క్రాసింగ్ దాటాలి మనం. ఫుల్ డౌన్ అయితే దిగుతున్నాం చూడండి. మనం అయితే వాటర్ క్రాసింగ్ అయితే దాడుతున్నాం. ఇలాంటి వాటర్ క్రాసింగ్లు అయితే 4 నాకు తెలిసి మా గురువు గారు అయితే 4 అయితే ఉంటాయి అన్నారు. ఈ బాబు చాలా లోతు ఉంటుంది. లోతు అయితే చాలా ఎక్కువ ఉంది. ఏమవుతుందన్నది తెలీదు. చూద్దాం, దింపేద్దాం, ఏమవుద్దాం మరి. ఇలాంటివి అయితే చాలా ఉంటాయండి. బండి ములిపోయింది బండి. దాటిసాం ఫ్రెండ్స్ ఏదైతేనో. మనకైతే స్వాములందరూ పరిచయం అయ్యారండి. రాజమండ్రి నుంచి అయితే ఇక్కడ బురమంత క్షేత్రానికి అయితే వస్తున్నారనమాట ఈ స్వాములందరూ. వీళ్ళందరూ అయితే మనకు పరిచయం అయ్యారు. మళ్ళీ ఇంకొక వాటర్ క్రాసింగ్ అయితే దాటామా. ఇంకా 2 ఎన్నో ఉంటాయి ఇలాంటివి. ఇంకో 3వ వాటర్ క్రాసింగ్ మా దేవస్వామిని దాటించేసి పైకి అయితే ఎక్కేమంటున్నాను. ఎందుకంటే బండి అయితే డబల్ అయితే ఎక్కదనమాట. డబల్ అయితే ఎక్కదు. అందుకే దేవస్వామిని అయితే ఎక్కేమంటున్నాను నేను. ఇంకా 1/2 కిలోమీటర్ అయితే ఉందంటే ఇక్కడ నుంచి. ఈ స్వామి అయితే మరి ఎలా ఎక్కింత. స్వామి జాగ్రత్త. స్వామి అయితే కష్టంగానే ఎక్కింటున్నారు బండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అయితేనే. దేవస్వామి ఏమో ఇక్కడ ఆగండి స్వామి అన్నాను. స్వామి ఏమో ఇంకా వెళ్ళిపోయాడు పైకి. స్వామి శరణం స్వామి. ఫైనల్గా ఇంకా బురమంది అయితే వస్తాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ శివాలయం దగ్గరికి. శివాలయం అయితే ఇదేనంటుండే. మా దేవస్వామి అయితే స్నానం చేయడానికి వెళ్ళారు.
కొంచెం మేము ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మా దేవస్వామి అయితే ములిగేస్తున్నారు. ఇంకా స్వామి రాళ్ళు చూసుకోండి, కాళ్ళు దెబ్బలైతే వెళ్తాయి. దా వచ్చేసామి. చూడండి గిరిజనులు అయితే పైనుంచి నడిచి వస్తున్నారు. కొండ అవతలు అయితే ఊరు ఉంది ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే అంత దూరం అయితే వెళ్ళాము. శివాలయం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది రాతి గృహలో వెలిసారనమాట పరమేశ్వరుడు. మనం అయితే దర్శనం చేసుకున్నాక వెళ్దామండి. చూడండి ఫ్రెండ్స్ రాళ్ళ మీద అయితే చెక్కులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈయనైతే స్వయంగా పుట్టిన దేవుడు ఫ్రెండ్స్. ఇక్కడ పరమేశ్వరుడు దేవతలందరూ ఇక్కడికి వచ్చి శివుడిని అయితే పూజించేవారు అంటుండే. ఇప్పుడు అయితే మా దేవస్వామి చూడండి దండం పెట్టుకుంటున్నారు శివుడికి. మా దేవస్వామి అయితే చూడండి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక పక్కనైతే వినాయకుడు, ఇంకో పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఇటు అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి శివాలయంలో నుంచి బయటకు వచ్చి కూడా ఇలా చిన్న చిన్న లింగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ. చూడండి సౌండ్ చూడండి ఎంత గట్టిగా వస్తుందో. అది వాటర్ చినుకులు గృహలో కదా స్వామివారు వెలిసింది. ఆ చినుకులు రేకుల మీద పడైతే సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. చూడండి ఇలా నాగదేవతను కూడా దర్శించుకుంటాం. మా మాత అయితే ఇంటి దగ్గర పులిహోర చేసి ఇచ్చారండి స్వామి. నేను అయితే దారిలో తినడానికి అనమాట. కానీ ఇక్కడికి వచ్చాకైతే పరిస్థితి వేరేలాగైతే మారిపోయింది. మా పులిహోర కొంచెం కొంచెం ఈ స్వాములందరూ తిని వాళ్ళ ప్రసాదం మాకైతే పెట్టారు. ఇక్కడైతే కాలభైరవుడు చూడండి ఫ్రెండ్స్. ఈయనైతే కాలభైరవుడు అనమాట. ఈ వెనకాలైతే అమ్మవారు అయితే ఉన్నారు. కానీ సౌండ్లు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి. చూడండి చినుకు చినుకు ఎలా పడుతుందో. మనం అయితే ఇక్కడైతే క్షేత్రం గృహలో ఉంది ఫ్రెండ్స్. దానివల్ల నాగ సర్పంలాగా అయితే చూడండి ఎలా ఉందో. గృహ అయితే నాగ సర్పంలాగా ఉంటుంది. నేనైతే శివలింగానికి అయితే దండం పెట్టుకుంటున్నానండి. దేవుడిని అయితే దర్శించుకున్న ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్స్ రావడం అరుదుగా జరుగుతుంది అనమాట. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి గుళ్ళకి అయితే రాలేము మనం. లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్ ఇంకా మంచి మంచి వాటర్ఫాల్ వీడియోస్, దేవస్థానాలు అన్నీ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.